ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లోకి తిరిగి వెళ్లే పరిస్థితి లేదంటున్నారు కవిత. దిల్ టుట్ గయా ఘర్ వాపసి ఉండదు అంటున్నారు కవిత. 2029 రాష్ట్రంలో ఎన్నికలు ఖాయం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు కవిత. నాకు వద్దంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు అని చెప్పి కవిత అంటున్నారు. ఎంపీ ఎన్నికల్లో కుట్ర చేసి ఓడించారని చెప్పి అంటున్నారు కవిత. బీఆర్ఎస్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా నాకు అన్యాయం జరిగితే పార్టీ నుంచి మద్దతు లేదన్నారు కవిత. సో కవిత మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కవిత ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన మాటల్లో బీఆర్ఎస్ పార్టీలోకి ఎవరు ఇన్వైట్ చేసిన గతంలో చాలా మంది అటు కాంగ్రెస్ పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, ఆ తర్వాత చాలా మంది కూడా ఆర్టీవీతో మాట్లాడుతున్న క్రమంలో అండ్ అవుట్ ఆఫ్ ది టాపిక్ అంటే ఆర్టీవీ తర్వాత కూడా చాలా మంది చాలా మీడియా సమావేశాల్లో కూడా డైరెక్ట్గా కవిత ఏముందండి అది అయిపోతుంది, ఈజీగానే తండ్రి పిలుస్తాడు కూతురు వెళ్ళిపోతుంది అని చెప్పి చాలా సింపుల్గా కొట్టిపారేశారు. కానీ కవిత మాత్రం మళ్ళీ వెళ్ళే ప్రసక్తే లేదంటున్నారు.